ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీత మనిషం కేవలాత్మోపదేశికాం వేమురామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ అందముగా రామ సింహ మందిరమందున పొందుగా భక్తులకు పూర్ణ బోధను తెలిపి సంధ్యము లేక అనుమతికానందముగా దృఢపరచి తెలిపిన డెదమల రగ పాఠ పీఠానందముగా ఏర్పరచినట్టి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ శరణానే భక్తజనులాను మీరు కరుణతో రక్షించేరిలాను అరమారాలేకాను పరమ ధర్మము తెలిపి సరగుణ సాధన సంపత్తి బోధించి నిరతము శ్రీ సాధు జన సకవాసము చేయుచు ధరలో మరువకను శ్రీ గురుని మంత్రము నరయకను జపించుమంటిరి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ సంచితంబుగా పంచీకరణి మీరు పట్టి సాధించి తిరిధరని పంచి 25 ఎంచి లయము చేసి మించున్న భూమనుగా చూమని చూపించి అంచితముగా అండ పిండ బ్రహ్మాండమంతయు ఉండబోదని అనుచు స్వప్న జాలవత్తుగా ఎంచుమని బోధించునట్టి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ అష్టాంగ యోగములాను మీరు స్పష్టముగా చూపినారిలను అష్టాదళమున పద్మ ద్రష్ట దర్శనార్య దృష్టి నిలుపుమని దృఢముగా బోధించి అష్టమంత్ర ప్రయోగములచే కష్టములు ప్రాప్తించుకానా కష్టమును లేకాను పరమును స్పష్టముగా గనజేసినట్టి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ సత్యమైన బయలులోనో ఎప్పుడు నిత్యముగాదు జగమనేను నిత్య నిరాకార నిర్మల నిర్గుణ సత్యమైన పదవి సౌజ్ఞతే చూపించి
సత్తు చిత్తానందములనే ఉత్తదేయని మేలుకొని నా సత్త మాత్రము లేక స్వాత సిద్ధమయ్యున్నది గనుమనే ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. ద్వాదశి షోడశి బోధా మీరు పాదుగా దిలిపేరి మేధ గాథలు లేనట్టి బోధను వినిపించి వాదము వద్దని మేదిని లోపల నాది నేనని వాదమాడడి బాధ గురువుల చెంత చేరక ఆది శ్రీ బృహద్వాసిష్టము యాది మరువక చదువుమంటిరి ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. శివరామ దీక్షిత ప్రభులు వారు సిద్ధాంత అచల బోధకులు స్థిరముగా పయ్య మంత్రి సిద్ధాంతమును విని సర్వగుణ శ్రీ సీతారామ స్వామికి తెలుపా సిద్ధముగ శ్రీ భాగవత కృష్ణ స్వామి బోధార్థం పెరిగి ఫీలుకాన లక్ష్మణును అని ప్రీతిగా బోధించిరంటిరి ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. సాకారాకారములను లేకయున్న పరంపరులను ప్రాకటముగా సచ్చిదానంద స్వామి జోగతో శ్రీ గద్దె వెంకటార్యులకు తెలుపా వేగమే శ్రీ స్వామి బోధార్థమెరిగి ఎరుక మరపులు లేని పరమును ఎరిగి తెలిపిన పరమతత్వము ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పులయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి భక్త మండలికి జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. దక్షిణామూర్తి తత్వంలో 5వ శ్లోకంలో ఉన్నాం మనం. మనందరము నిద్రావస్థలో తలవాలు చేస్తున్నామా లేదా? నిద్రావస్థ వస్తే తలవాలు చేస్తే కానీ నిద్ర పట్టదు. కుర్చీలో కూర్చున్నప్పుడు నిద్ర రానిగాక ఓ పక్కకు తల వాలిపోతుంది నిద్ర వస్తే, లేదా పడుకుంటే ఓ పక్కకు వాలితే కదప్ప నిద్ర రాదు. తల స్థిరంగా ఉంటే లాభం లేదు, అప్పుడు నిద్ర రాదు. భజగోవిందం అనే పేరుతో ప్రాచుర్యం పొందినటువంటి స్తోత్రంలో భజగోవిందం 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 మూడవతే అనే దాంట్లో వచ్చింది. ఆ దాన్ని శంకరాచార్యుల వారి కృతి అది రచించినది. భజగోవిందం అనే పేరుతో ప్రాచుర్యం పొందినటువంటి స్తోత్రము మోహముద్గరం భజగోవిందం యొక్క వాస్తవికమైన పేరు. ఆ గ్రంథం యొక్క గ్రంథం పేరు. తెలుగు అనువాదం భజగోవిందం, మోహముద్గరం అనేది అసలు పేరు. అందరూ అనేటువంటి ఆ భజగోవిందం అనేది అందులోని మకుటంలోనిది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి. ఆ మూఢమతి దేని వల్ల వచ్చిందంట అంటే ఈ మోహం వల్లనే వచ్చింది. మోహం అంటే ఏమిటంటే పునఃపునః ఏదైనా సరే పొందాలి, ఓ ఇష్టమైంది. అది ఏదైతే నీకు అనుభూతి కలగజేస్తుందో
ప్రతి ఒక్కటి ప్రపంచంలో నీకు అనుభవం లేకొచ్చి మళ్ళీ నీకు అనుభూతి చెందించి దాని మీద ఇష్టం ఏర్పరచుకున్నావో నిన్ననే చెప్పారు కదా, మోహము, మోదము, ప్రమోదము. అది ఆ మోహం ఏంటంటే పునఃపునః ఏదైనా సరే పొందాలి అనేటువంటి కోరికే మోహం. కాబట్టి ఆ మోహ లక్షణాలు వేటితో అయితే ముడిపడి ఉన్నాయో ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఆ మోహం యొక్క లక్షణాలన్నీ ఏమేమిటితో ముడిపడి ఉన్నాయో అవి. ఎలాంటి మోహం అది అంటే ఒట్టి మోహం కూడా కాదు, విశేషమైనటువంటి మోహం. ఆ మోహం ఎటువంటిది అంటే మామూలు మోహం కాదు, విశేషమైనటువంటి మోహం అట. వ్యామోహం, వ్యాపించినటువంటి మోహం. విశేషమైన మోహం అంటే వ్యామోహం అంటే వ్యాపించింది. ఆ మోహం అన్నిటి మీద ఏవేవైతే నీకు అనుభూతి చెంది నువ్వు అంతకుముందు దాని పట్ల ఇష్టాన్ని పెంచుకొని మళ్ళీ మళ్ళీ పునః అనుభవం కావాలని కోరుకుంటున్నావో అది వ్యామోహం. ఆ విశేషమైనటువంటి మోహం అంటే ఏమిటి? మనం రోజు తినే అన్నమే తినట్లేదా? రోజు పోయి నిద్రపోవట్లేదా? ఇక నాకు వద్దు అని ఎప్పుడైనా అన్నామా? అనలేదు కదా! ఎందుకంటే విశేషమైనటువంటి మోహం 84 లక్షల జీవరాశులంతటా ఉంది. మోహ లక్షణం వ్యాపించి. ఒకటేమో శరీరం జీవించాలి కాబట్టి తినాలి ఏదో ఒకటి. ఇక దానికి మళ్ళా విశ్రాంతి అవసరం కాబట్టి మళ్ళా నిద్ర అనేది అవసరం. అటు లోపల పనిచేస్తున్న మనసుకు విశ్రాంతి, నిద్ర శరీరానికి. అన్ని జీవుల్లోనూ వ్యాపించి ఉంది ఈ మోహ లక్షణం అనేది. ఒక్క మానవునికే కాదు. ఈ తత్ప్రభావం చేతనే ఎన్నో సార్లు పుట్టి, ఎన్నో సార్లు జీవించి, ఎన్నో సార్లు పోయినప్పటికీ జనన మరణాల మీద నీకు వ్యామోహం పోవట్లేదు. మోహం పోవట్లే. అవి మరలా మరలా చెప్తున్నారు. ఈ మరలా మరలా చేసే పనుల్లో కేవలం నువ్వు చేసే పనులే గాక, నువ్వు చేసే కర్మల వల్ల ఏర్పడినటువంటి ఆ కర్మల ఫలితంగా నువ్వు అనుభవాలని మళ్ళీ జన్మలో తీర్చుకుంటున్నావు. మళ్ళీ జన్మలు ఎత్తుతున్నావు ఆ వాటి ఫలితాలుగా. కాబట్టి ఇంగా పుట్టాలి, జనన మరణాల మీద మోసుకుపోతే, మోహం పోతే ఏమవుతుంది? నాకొద్దు ఇది. ఇంకెన్నాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తాము, లక్షలాది జన్మలు ఎత్తాము. మానవుడిగా కూడా ఎన్ని సార్లు ఎత్తామో. అనేక పశుపక్షాదులు, క్రిమికీటకాదులు కట్టించి ఎత్తిన తర్వాత మళ్ళీ మానవ జన్మ లభించింది అని చెబితే, ఆ మానవ జన్మ లభించిన తర్వాతైనా ఆ మానవ జన్మ లభించినిచ్చి కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం? ఈ జన్మలో నాకు సరిగ్గా రాలేదప్పా, రేపు జన్మలో అన్నా ఇంకా మంచిది రాని, ఇంకా మంచిది రాని, ఏదో సంపద ఉండని, లేకపోతే ఇంకొకటి ఉండని అనుకుంటున్నాం తప్ప, ఈ జనన మరణాలనేటువంటి మోహంలో నుంచి బయటపడి వద్దివి, కొద్ది జన్మము రాకుండా పోవడం, తిరిగి రానటువంటి ఏదైతే ఉందో అదే శాశ్వతమైనటువంటి ముక్తి. ఆ ముక్తి కావాలనేది ఎవరికి పుడుతుంది? ఇంకా పుట్టాలి, ఇంకా అనుభవించాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. ఇదే మానవుని కోరిక. చేసే పూజలన్నిటికీ ఏమిటికంటే చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఇంకా ఉత్తమమైన జన్మ వస్తుంది. ఇంకా మళ్ళా జన్మలో ఇంకా మంచి పరిస్థితులన్నా కలుగజేయి స్వామి, ఇలాంటివి మొక్కుకోవడం. ఇంకా మళ్ళీ పోవాలి, మళ్ళీ పోవడం కూడా మోహంలో భాగమే. ఆ పోవడం కూడా మళ్ళీ ఆ మోహంలో భాగమే. శరీరం శిథిలమై సహకరించక అశక్తత వచ్చేస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి జీవుడికి మాత్రం ఆసక్తులు నశించలే. శరీరమేమో అశక్తత వచ్చేసి పడిపోయింది శరీరం. కదలలేని స్థితిలో, కదలకుండా, లేవకుండా, తిరులాడకుండా, ఏమీ చేయకుండా ఉండే స్థితికొచ్చింది. కానీ లోపల మనసులో మాత్రం జీవుడనేవాడు ఎవరైతే వాని ఆలోచనలు ఉన్నాయి గదా! ఆ ఆలోచనలు, ఆ గుర్తెరిగే చైతన్యం ఉన్నంత కాలము, ఆ చైతన్యంలో ఏం ఆలోచన చేస్తున్నాడు? అశక్తత దేనికొచ్చింది అశక్తత అంటే శరీరానికొచ్చింది. దీని యొక్క కదలికలకు, దీని యొక్క
పరిణామం చెందుకుంటుంటూ వచ్చింది కదా! బాల్యంలో నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చి ఇంకేం పని చేయలేనటువంటి స్థితిలోకొచ్చింది శరీరము, అవయవాలు. మంచంలో పడిపోయే స్థితిలోకొచ్చినియి. కాబట్టి శరీరం ఆ స్థితిలోకొచ్చినప్పటికీ, దీనికేమో లోపలుండేదానికి, లోపలున్నటువంటి జీవునికి మాత్రం ఆసక్తులు తగ్గలే. దీని మీద ఆసక్తి, దాని మీద ఆసక్తి అట్లా. తలల బోడులైన తలుపుల బోడులగున అన్న సామెత మన వేమన గారు రాసినదది. తలలు బోడులైన తలుపులు బోడుల అనే మాట. పద్యంలోనిదది. బ్రాహ్మణ కుటుంబాల్లో తలని విధవరాలైతే ఆమె తలను వెంట్రుకలు తీసేసేవాళ్ళు, గుండు కొట్టేవాళ్ళు. చిన్న వయసులో గానీ, ఎంత వయసులో గానీ. వాళ్ళకా పేరు బలాలు, వాళ్ళకా అవన్నీ అనేకం కుదరాల. అనేకమన్ని కుదిరి అవన్నీ కుదిరితేనే ఇరుపక్షాల్లో చేసేవాళ్ళు. దాంతో ఏమైపోయేదంటే, తక్కువ ఆడోళ్ళు తక్కువ, మగోళ్ళు ఎక్కువ ఉండే రోజులప్పుడు. దాంతో పురుషునికి 45, 50 వస్తే తప్ప దొరికేది కాదు. ఒక అమ్మాయిని ఇచ్చేస్తే ఓ 5, 6 ఏళ్ళు అయ్యే లోపల వాడు దాటుకునేవాడు. దాంతో ఈ అమ్మాయికి మళ్ళీ అందవికారంగా కనపడాలని, మరొకరినెవరిని ఆకర్షించకూడదని, ఈ రకమైన బుద్ధితో వాళ్ళకి గుండు కొట్టేవాళ్ళు. దాన్ని వేమన అపహాస్యం చేశాడు. తలకాయ మీద ఎంట్రుకలకు పుడుతోందా ఆకర్షణ అనేది? లోపలుండే మనసుకు పుడుతోందా? అందుకని ఈ మాట అన్నాడు వేమన. తలలు బోడులైన తలపులు బోడులా? లోపలొచ్చేటువంటి ఆలోచనలు, లోపలొచ్చేటువంటి వ్యామోహం, లోపల కలిగేటువంటి ఆకర్షణమైనటువంటి భావనలు ఇవన్నీ ఎక్కడి నుంచి? లోపల కలుగుతున్నాయి. బాహ్యంగా నువ్వు ఊరికే గుండు కొట్టినంత మాత్రాన తలకాయలో ఉండే ఆలోచనలను పోగొట్టగలవా? అనే సామెత వచ్చింది. కాబట్టి ఎక్కడ పుడుతున్నాయి? లోపల జీవునికి పుడుతున్నాయి లోపల ఆలోచనలు. శరీరం ఏ స్థితిలోనన్నా ఉండని. కేవలం అట్లా యువకుడుగా ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి, అబ్బాయి అనే కాకుండా సర్వజీవులుగా ఉండే ఈ ముసలోళ్ళయిపోయే స్థితికి రానిగాక, మంచంలో పడనీగాక, వాళ్ళ ఆలోచనలయితే అట్లే ఉన్నాయి కదా సజీవంగా. ఆ ఆలోచనలు ఒకవేళ దానికి తగ్గట్టుగా మారొచ్చు. వయసుకు తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. కానీ అసలు ఆ ఆలోచనలనేటివి ఏదో ఒక వస్తువునో, ఏది కావాలో దాని మీద ఏర్పడిన మోహమే గదా! కాబట్టి తలల బోడులైన తలుపుల బోడులగురా అనేటువంటిది సామెతగా అయిపోయింది. అది వేమన గారు చెప్పినటువంటి పద్యంలో. కాబట్టి ముందు మనం ఏం పోగొట్టుకోవాలి అంటే ఆసక్తులను పోగొట్టుకోవాలి. దేని మీదైతే ఎక్కువ ఆసక్తి కలుగుతుందో వాటిని. కానీ ఆ ఆసక్తులు పోగొట్టుకోకుండా జీవించితే ఏమైంది? ఆ ఆసక్తులకు అనుగుణంగా ఈ శరీరం సహకరించదు. ఆసక్తులు పోగొట్టుకోకుండా జీవించిన మన ఆసక్తి అట్లే ఉంది తప్ప, ఆసక్తి ఉంది. నేను ఒకప్పుడు ఎగిరి దుంకేవాడిని. యవ్వనంలో ఎగిరి దుంకుతాంటి. ఇప్పుడు ఎగిరి దుంకు. నీ శరీరం సహకరించాలి గదా! నీ మనసులోనేమో కోరిక ఉండొచ్చు. ఆ పిల్లోళ్ళంతా అట్లాడుకుంటున్నారే, అదే విధంగా నేను పోయి క్రికెట్ ఆడదామని, ఇంకోటి ఆడదామనో. నీ శరీరం ఇంత వయసులో సహకరించగలుగుతుందా? నీ ఆలోచన, నీ కోరికైతే ఉండొచ్చు గానీ, దానికి తగినట్టుగా శరీరం సహకరించాలి గదా! ఆ ఆసక్తులకు అనుగుణంగా ఈ శరీరం సహకరించదు. ఆ ఆసక్తేమో అనేది మనసుకు సంబంధించింది, దానికి పుడుతూ ఉంటుంది కోరిక. దానికి దాని తగినట్టుగా శరీరం ఎందుకు సహకరిస్తుంది? శరీరమేమో పరిణామం చెందుతూ వచ్చి లాస్ట్‌కి ఆ స్టేజ్‌కి చేరుకుంది. నువ్వు అనుకున్నట్లల్లా అది కదలదు. నువ్వు అనుకున్నట్టల్లా చేయాలనుకుంటే అది సహకరించదు. అన్నీ చేతులొంగవు, కాళ్ళొంగవు, కీళ్ళు వంగవు. ఏ పని చేయాలన్నా గూడా సహకరించని స్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం వాంఛించడం మొదలుపెట్టారు? ఏంది కోరుకోవడం మొదలుపెట్టారు? ఇది పోయి ఏదో కొత్త శరీరం వస్తే బాగుండు అని. ఇది పోయి కొత్త శరీరం వస్తే దానికి అదే తిప్పలే గదా! అది పుట్టినప్పటి నుంచి మళ్ళీ పోయేదాకా ఏర్పడేది ఈ జన్మలో ఈ శరీరానికి వచ్చిన తిప్పలే వస్తాయి. అది పోయి ఏదో సంపద కలుగుతుందో, లేకపోతే ఇంకోటి కలుగుతుందో, ఇంకోటిగా పుడతానో. ఇప్పుడంతా ఈ స్థితిలో ఉన్నా. అప్పుడైతే ఇంకా రాజుగా పుడతానేమో. ఇవన్నీ కేవలం ఏ విధంగా పుట్టనియి గాక.
దానికి కూడా మరణం ఉందా లేదా? మరి ఏదో కొత్త శరీరం వస్తే బాగుండు అని, కొత్త శరీరం వస్తే మరలా అనుభవమే, మరలా పుట్టనవచ్చు, మరలా అనుభవించనవచ్చు. కాబట్టి ఇప్పుడు మరణం కూడా ఎందులో భాగమైంది? మోహంలో భాగమైంది. మరణం అనేది కూడా ఎందులో, మరణిస్తే మళ్ళా కొత్త శరీరం మళ్ళా పుట్టినప్పుడు మళ్ళా జనంలో మళ్ళా మంచిది కావాలనే కోరిక మనసులో ఉంది. మంచంలో బంధించి ఇంకేం చేయలేడు కాబట్టి నాకు మళ్ళీ నేను అట్లుండాలి ఇట్లుండాలనేది లేదు. ఇంక శరీరం సహకరించదు కాబట్టి ఏం చేయలేవు. మళ్ళీ ఆ వయసులో యవ్వనస్తుడుగా కాలేవు. ఇక నెక్స్ట్ సమీపించేదంతా మరణమే. కాబట్టి ఇట్లా కావాలి నాకు. మళ్ళా అది కోరిక అయిపోయింది. ఏమి వాళ్ళపల్లిలో మన జయమనిచ్చిన వాళ్ళలో ఓ దయాదులు ఉండేవాళ్ళు వాళ్ళకు. ఆ లక్ష్మీనారాయణ మామూలు దయాదులు. నాయన పోయేవాడు సంవత్సరానికి ఒకసారి ఏదైనా పండుగలు పాలు జరిగినప్పుడు పిలిచితే వాళ్ళు పోతే ఏందో పుల్లబ్బావ ఎప్పుడు వచ్చినప్పుడల్లా జన్మరాహిత్యము, జన్మమొద్దు అంటాడు. సంవత్సరం పండుగలు చేసుకొని ఏటలు నరుక్కొని తినకుండా అరే అంటాను నేంట. అవి ఏటలు నరుక్కొని తినే కోసమే జన్మెత్తాలి అదే పనిగా. అప్పుడు ఈ బాధలన్నీ ఏంటివి? ఒకవేళ నువ్వు ఏటకపోతే మనిషిగా కాకుండా అట్లా జన్మలో ఎత్తడంలో కోరికలు ఉన్నాయి అంటే ఇదే అనమాట. ఇట్లా జన్మెత్తితే ప్రతిసారి జన్మెత్తి నాకు ఇట్లా తన అభిరుచులు ఏంటేటివైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా ఈ జన్మలోటి చాలలేదని చెప్పి ఇంకా జన్మలెత్తి మళ్ళీ అక్కడ తీర్చుకోవాలనే ఆ భావం. మరణం కూడా ఎందులో భాగమైందంటే మోహంలో భాగమైంది. కాబట్టి మరణం కూడా నీ వాంఛలో భాగమైంది. అవతారుడైనటువంటి మెహర్ బాబా ఒక ప్రశ్న అడిగారు. నా వాంఛితమును అనుసరించి నీవు జీవిస్తున్నావా? నీ వాంఛలను అనుసరించి నీవు జీవిస్తున్నావా? నా కోరిక నాకే విధంగా ఉందో నాలో ఉన్నటువంటి ఆలోచనలు నా కోరికలను బట్టి నువ్వు జీవిస్తున్నావా? ఎదురులో ఉండే నువ్వు నీ కోరికలను బట్టి నువ్వు జీవిస్తున్నావా? నా వాంఛితమును అనుసరించి నీ మూలాన్ని నీకు తెలియజెప్పి నీ మూలమే లేనటువంటి స్థితిలోకి, జన్మరాహిత్యమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికే నా ఈ అవతారం ప్రాదుర్భవించింది అన్నాడు. ఆయన గురువుగా ఉండేవాడు. గొప్ప గురువుగా ఉత్తరాదిలో పేరు పొందినటువంటి ఆయన మేరబాబు గారు. ఆయన ఏం చెప్పారంటే, నా వాంఛితమును అనుసరించి కాదు కదా నువ్వు జీవిస్తున్నది, నీ వాంఛితమును అనుసరించి నీ కోరికల ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. నా వాంఛితం ఏందంటే నేనెందుకు వచ్చినాను ఇంకా ఇప్పుడు అంటే, ఇంకా నా వాంఛితమును అనుసరించి నీ మూలాన్ని నీకు తెలియజెప్పి నీ మూలమే లేనటువంటి స్థితిలోకి, జన్మరాహిత్యమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికే నా ఈ జన్మకు లభించింది. నాకు ఈ అవతారం ప్రాదుర్భవించింది. నేను అందుకోసమే వచ్చిన. నన్ను అనుసరించిన శిష్యుల్ని వాళ్ళ మూలం వాళ్ళకి తెలియజెప్పి, వాళ్ళ మూలమే లేనటువంటి స్థితిలో మూలం లేని గుర్తిరిగేదాన్ని రహితం చేస్తే ఉన్నటువంటిది ఎప్పటికీ ఉన్నది. దాంట్లో జన్మ కర్మములు లేవు. ఆ స్థితిలోకి తీసుకెళ్ళడానికే నా ఈ అవతారం ప్రాదుర్భవించింది అన్నారు మెహర్ బాబా. కాలంలో అవతారములు ఎప్పుడు ప్రాదుర్భవిస్తాయి? ఆ అవతార కాలంలో వారిని ఆశ్రయించినటువంటి వారు జన్మరాహిత్య స్థితికి చేరుతారు. దాని యొక్క ఆ అవతారం యొక్క లక్షణం అది. ఎందుకోసం వాళ్ళు మహానుభావులైనటువంటి వారు జన్మిస్తారంటే ఈ ఈ రకమైనటువంటి బోధన చేయగలగడానికి, ఈ అవతారములు ప్రావిర్భవించినటువంటి వాళ్ళ కాలంలో, ఈ అవతార కాలంలో వారిని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే శిష్యులుగా ఆశ్రయించారో వాళ్ళని కడతేర్చడానికి వారి యొక్క మూలం తెలియజెప్పి, ఆ మూలంలో తాను లేనటువంటి తన మూలాన్ని తనకు తెలియజేసి ఆ మూలాన్ని తొలగించి, అది లేని సృష్టికి కారణటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్థితిని తెలియజేయడానికి, వారికి రాహిత్య స్థితిని కలగజేయడానికి వచ్చారు వాళ్ళు. అది సంహరణ. సంహరణ అంటే అర్థం ఏమిటంటే నీ మూలం అనేటువంటి జనన మరణాలనేవి సమూలంగా లేకుండా పోవడం.
మరలా జన్మే లేనటువంటి స్థితి సంహరణ. దీనికి ఒక రహస్యం ఉంది. ఎలా అంటే మనకు వ్యతిరేకార్థంలో తీసుకోవడం అలవాటైపోయి పురాణాలను కూడా అలా తీసుకుంటున్నాం. వ్యతిరేకార్థంలో తీసుకోవడం అలవాటైపోయి తీసుకుంటున్నాడు. దానికి ఒక కథ చెప్తున్నాడు ఇక్కడ. జయ విజయులని ఒక కథ ఉంది. బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు ఉన్నారు. సనక సనందనాథులు అంటే సృష్టి ఆది యందు బ్రహ్మం అనేటువంటి ప్రజాపతి ఒక్కరే ఉన్నారు. వారికి ఈ నలుగురు సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు ఉన్నారు. వీరు బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళు పుడుతూనే బ్రహ్మజ్ఞానంతో పుట్టారు. వీళ్ళకి వ్యామోహం లేదు. వాళ్ళు పుడుతూనే ఓ ప్రశ్న అడిగారట. వీళ్ళు సశరీరులుగా పుట్టలేదు కాబట్టి, వాళ్ళకి శరీరం లేకుండా కేవలం బ్రహ్మ మానసంలో నుంచి వచ్చినటువంటి కేవలము అశరీర పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళు పుట్టారట. అశరీరులుగా, సశరీరులుగా పుట్టలేదు. అలా పుట్టిన వాళ్ళు మహావ్యామోహం అనేది లేకుండా చేసేది ఏమైనా ఉన్నదా? ఏ కాలమందును మరలా జన్మెత్తే అవకాశం లేని పద్ధతి ఏదైనా ఉన్నదా అని అడిగారట. బ్రహ్మగారు అస్తు ఉంది అన్నారట. సరే, అస్తు అంటే తదాస్తు అని అంటారే, ఉంది, వాళ్ళకి అది జరుగుగాక అని ఆశీర్వదిస్తారట. తదాస్తు, ఏదైతే అడిగారో అది. బ్రహ్మగారు అస్తు ఉంది అన్నారట. తదాస్తు అన్నారట. అనగానే ఏమైందంటే తత్ అస్తు, అదే సిద్ధించుగాక అని. తత్ అంటే అది, అస్తు అంటే సిద్ధించుగాక, అదే సిద్ధించుగాక. మనం ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఏమంటాము? తదాస్తు అని అంటాం. పెళ్లి మంత్రాల్లో కానీ చాలా వాటిల్లో ఆశీర్వచనం తర్వాత తదాస్తు అంటాం. అంటే అర్థం అదే జరుగుగాక. ఏదైతే మనం ఆశీర్వదించామో, దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించి మళ్ళీ లాస్ట్లో తదాస్తు, అది జరుగుగాక. అది పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు, మళ్ళీ అస్తు వచ్చార తదాస్తు. అట్లా అవి ఏవైతే ఆశీర్వదిస్తామో దాని తదాస్తు అంటే అది జరుగుగాక అని. అదే అంటే ఏ పరబ్రహ్మం అయితే నిర్ణయం ఉన్నదో అది అగుగాక అని. బ్రహ్మం ఏమన్నాడు వీళ్ళకి? నమస్కరించి కోరే వాళ్ళ మధ్యలో ఏ కోరిక అయితే ఉంటుందో అది సిద్ధించుగాక అని. అదే కదా చెప్పాడు. ఏది ఆశీర్వదిస్తామో, ఆశీర్వదించింది మధ్యలో ఉండేది అది జరుగుగాక అని. అట్లా అంతే. నమస్కరిప్పుడు ఆయన పిల్లోడు పోయి పెద్దోడు నమస్కరిస్తే నీ సంకల్పంలో ఏందుందో అది నీకు ఉద్భవం అవుతుంది, సంప్రాప్తం అవుగాక అని పాయింట్. ఎందుకోసం నమస్కరిస్తాండవో అదే సిద్ధించింది. అదే కదా ఆశీర్వదించడం. అందుకనే ఆశీర్వదించి తదాస్తు అనేది అదే జరుగుగాక. వాళ్ళ మనసులో ఉండేదే కాక మళ్ళీ ఈయన కూడా ఆశీర్వచనం పలికి నీకు ఆ విధంగా జరుగుగాక అని అంటుంటేది కూడా జరుగుగాక అని. అది కూడా ఆశీర్వచనంలో ఏదో ఒకటి చెప్తున్నాడు కదా గురువు కూడా. ఏదో ఒకటి చెప్తా ఆశీర్వదించే వ్యక్తి కూడా వాళ్ళను ఇలా జరుగు అలా జరుగు అని చెప్తాన్నాడు కదా. ఇట్లా ఉండని మీకు అట్లా ఉండని అని అంటున్నాడు కదా. సరిపోతుంది. అట్లా పెళ్లి మంత్రాల్లో కానీ వాటిలో ఆశీర్వాది. అయితే ఏ పరబ్రహ్మ నిర్ణయమై ఉన్నదో అది జరుగుగాక. ఇప్పుడు ఆ సనక సనందనాథులు అడిగిన దానికి ఏం చెప్పారంటే ఏ పరబ్రహ్మ నిర్ణయం అయితే ఉన్నదో అదే అవుగాక. కాబట్టి బ్రహ్మజ్ఞానంతో పుట్టిన మీరు ఆ పరబ్రహ్మమే అని బోధించారు. బోధించగానే వాళ్ళకి ఏమైందట అంటే జన్మరాహిత్య స్థితి సిద్ధించింది. బోధాకాలం నందే ఏ తత్క్షణమే పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ నిర్ణయాన్ని వాళ్ళు తెలుసుకున్నటువంటి వారు అయ్యారు. ఆ బ్రహ్మ మానసపుత్రులుగా ఉన్నటువంటి వారు బ్రహ్మజ్ఞానంతో పుట్టారు. కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ పరబ్రహ్మ జ్ఞానంగా, పరబ్రహ్మము మళ్ళీ రానటువంటిది. అట్లా బ్రహ్మమానస పుత్రులు అయ్యారు. అటువంటి బ్రహ్మమానస పుత్రులైన అటువంటి సత్శిష్యుని కోసము వెతుకుతూ ఉంటారట సద్గురుమూర్తి ఎట్లాంటి వాళ్ళ కోసం వెతుకుతారంటే అట్లాంటి మనస్సుతో, అట్లాంటి భావంతో ఉండే వాళ్ళు వస్తే
అట్లాంటి వాళ్ళు రావాలని కోరుకుంటారట. సద్గురుమూర్తి యొక్క అన్వేషణ అంతా ఎప్పుడు ఎవరి కోసం అంటే అటువంటి బ్రహ్మమానస పుత్రులు ఎక్కడున్నారా, ఎవరు అటువంటి భావంతో ఉండి దాన్ని అన్వేషిస్తున్నారనే దానికోసం. అవతారాలన్నీ దానికోసమే వస్తాయి కానీ ఈ అవతార వైశిష్టత చేత ఆ విశిష్టతను తెలుసుకోలేక వ్యామోహం చేతనే ప్రవర్తించేటువంటి జన్మలతో మనం జీవిస్తూ ఉన్నాం. దాని విశిష్టతను తెలుసుకోలేక జీవించే వాళ్ళు మళ్ళా దాన్ని ఏదో కోరికలు కోరే కోసమనో దేనికోసమనో మళ్ళా వ్యామోహంలో ఆ విధంగా జీవిస్తున్నారు జీవుడుగా ఉండేవాడు. ఏమిటంటే అటు విశేషమైన మోహం అంటే ఏమిటి? ఎన్నో లక్షల సార్లు పుట్టాం కదా, ఎన్నో కోట్ల సార్లు పోయాం. అవునా? లెక్కేమైనా ఉందా దానికి? కోట్లాది సంవత్సరాలు అయింది విశ్వం పుట్టి అంటే మరి ఇన్నిలో ఎన్ని జన్మలు అయిపోయి ఉంటాయి? ఎన్నిసార్లు ఏ బ్రహ్మాండంలో పుట్టావో ఆ బ్రహ్మాండంలోనే కాదు, ఈసారి ఇలా ఈ బ్రహ్మాండంలో ఈ భూమి మీద పుట్టావు. ఈ భూమి మీద కూడా అమీబా నుండి మొదలు పెడితే అంటే సూక్ష్మ క్రిమి స్థాయిలో నుంచి మొదలు పెడితే మధ్యలో ఎన్నిసార్లు పుట్టావో ఎన్నిసార్లు పోయావో ఎన్నిసార్లు అయినా అదే సంసారం కదా, ఎన్నిసార్లు అయినా అదే కదా. కొత్త సంసారం ఏమైనా వచ్చిందే? కుక్కకి, పిల్లికి, నక్కకి, పిలికి, పులికి, సింహానికి, పక్షులకు అందరికీ అదే, అన్నిటికీ అదే కదా. ఏ సంసారం ఉందో మానవులకు కూడా అదే సంసారం ఉంది. ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అంటే లేదు. మరి ఈ సంసార వ్యామోహం నశించలేదే మరి. అదే పుట్టడం, పెరగడం, వ్యవహరించడం, మళ్ళీ పరిణామం చెందడం, శరీరం నశించడం, దాటుకోవడం, మళ్ళీ పుట్టడం. ఎన్నిసార్లు నీవు ఆ సంసారాన్ని అనుభవించినప్పటికీ తరించాలనే లక్షణం స్ఫురించలేదే. ఇక్కడి నుంచి తరించాలి నేను, ఎందుకు ఇది అనేది కలగట్లేదే. ఆ లక్షణం కలగాలంటే ఆ స్పర్శ కలగడం లేదే. అధిగమించాలనేటువంటి స్ఫురణ కలగాలి కదా. చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవుడు పుట్టినప్పటి నుంచి జరుగుతున్న నరక బాధలన్నింటినీ ఒకరి విషయంలో నీ అంతా హాయిగా సుఖంగా ఉండేటివే కాక సర్వము కనపడుతున్నాయి కదా. సర్వ నరకాలు నీ చుట్టూనే ఉన్నాయి కదా జగత్తులో. వాటన్నిటిని నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు కదా. మరి ఎప్పుడొచ్చింది, ఎప్పుడు ఈ దానికి నిరసన అనేది కలుగుతుందే? ఈ సంసారాన్నే ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ తరించాలనే లక్షణం స్ఫురించనే కలగలేదే. ఆ స్పర్శ కలగడం లేదే. దాన్ని అధిగమించాలనేటువంటి స్ఫురణ కలగలేదే. అధిగమించాలా వద్దా మరి? మరి వ్యామోహాన్ని సంహరించాలా వద్దా? బీజమే లేకుండా ఉండేలా వ్యవహరించాలా, సంహరించాలా వద్దా? ఎట్లా సంహరించాలి? మళ్ళా బీజమే వద్దు. మళ్ళా బీజం ఉంటేనే జనం, ఆ బీజమే వద్దు, బీజరహితమే కావాలి కదా. కాబట్టి సద్గురుమూర్తిని దేని కొరకు ఆశ్రయించాలి? సద్గురుమూర్తిని అంటే వ్యామోహాన్ని బలపరచడానికే, వ్యామోహాన్ని సంహరించడానికే. సద్గురుమూర్తిని దేని కొరకు ఆశ్రయించాలి? నీకుండే వ్యామోహం అంతా సంహరించడానికి. సంహరిస్తే ఆయన సంహరించి ఆ బీజం లేకుండా చేస్తే నువ్వు పోగొట్టుకోగలిగితే మళ్ళీ ఇవన్నీ అనేకంగా వచ్చి మళ్ళీ కలగాలి. నాకు మళ్ళీ శరీరం నశించినా కొత్త శరీరం ధరించాలి, మళ్ళా పుట్టాలి, మళ్ళా యవ్వనంగా ఉండాలి, మళ్ళా వ్యవహారం చేయాలనేటువంటిదే లేకుండా పోవాలి కదా. కాబట్టి ఎందుకు సద్గురుని ఆశ్రయిస్తున్నామంటే వ్యామోహాన్ని సంహరించడానికే ఇప్పుడు ఆశ్రయిస్తున్నాం. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి తాత్కాలిక కష్ట సుఖాలు తీర్చమని అడగాల. సద్గురుమూర్తిని ఆశ్రయించి స్వామి తాత్కాలికంగా కష్ట సుఖాలు ఏర్పడినా నాకేదో అవి తీర్చు స్వామి, అవి తీరిస్తే కొత్త కష్ట సుఖాలు రావా? ఈరోజు ఒక కష్టం వచ్చింది, స్వామి చాలా కష్టం వచ్చేది, ఎట్లా ఒకటి చేయంటే ఏదో అది డబ్బులకు సంబంధించిందో లేకపోతే ఏదో సమస్యో అది తీర్చినారనుకో, మాట్లాడి పంచాయతీ చేసి ఇంకా రేపటి నుంచి జన్మలు అనేక జన్మలు ఎత్తుగాక అవి పోయేటివి ఉన్నాయి. అవి పోయేటివి అవి ఇంతటితో అంతరిస్తాయనే భావమే లేదు. శరీరం మంచం లేకపోయినా ఇందాక చెప్పారు, శరీరం దాంట్లోకి పోయబడినప్పటికీ ఇది సహకరించకపోయినప్పటికీ
సంకల్ప వికల్పాలు దాంట్లో వస్తూనే ఉంటాయి, కలుగుతూనే ఉంటాయి. కాబట్టి మళ్ళా పోయి ఆ తాత్కాలిక కష్ట సుఖాలు తీర్చమని అడగాల. అటువంటి గురుమూర్తి దగ్గరికి పోయినప్పుడు ప్రపంచంలో మానవులందరూ కోరికలతో దైవాన్ని ఆశ్రయించి ఏం పొందాలని ఆశిస్తున్నారు? ఏం పొందాలని? గుడి లేకపోతున్నాడు, నాకు అలా కలగాలి, ఇలా కలగాలి. ఆ కలగజేసే ఆయన కలగజేసే స్థితిలో కదలడు, మెదలడు. ఆయన కదిలే స్థితిలో లేడు. దేవుడు కదిలే స్థితిలో లేడు, కదలని స్థితిలో ఉన్నాడు. కాబట్టి నువ్వు పోయి కదిలించి కదలని స్థితిలో ఉన్నటువంటి దేవుణ్ణి పోయి నాకు ఇవి కావాలి, అవి కావాలని వాటికి పోయి కోరుతావు. అట్లా ఆశ్రయించి ఏం పొందాలని చూస్తున్నారు వాళ్ళు? ఎవరైనా కానీ నేను లేకుండా చేయగలిగి నీలో ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించగలిగినటువంటి స్థితి ఏమో అక్కడ శిలారూపంలో ఉండే నువ్వు భావించేటువంటి దైవత్వంగా భావించే దాంట్లో లేదు. గురుమూర్తి సజీవుడుగా ఉండి నీ ఆ భావాన్ని అర్థం చేసుకొని నువ్వు కోరుతున్న కోరికల్లో మోహాన్ని తొలగించి ఆ కోరికను కాకుండా నువ్వు ఏ కోరికలైతే లేకుండా ఉంటే జన్మరాహిత్యాన్ని పొందగలుగుతావో దాన్ని వివరించి మోహాన్ని పోగొట్టేవాడేమో గురువుగా ఉండేవాడే. అక్కడ పోయి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి పోగొట్టాలంటే ఏం పోగొడతాడు? ఏ సంసార భ్రాంతిని తొలగించడానికైతే దివ్యత్వం ఆధారపడాలో దేవుడు అంటే ఎవరు? దివ్యత్వంతో ఉండేవాడు, శరీరంగా ఉండేవాడు కాదు. మరి ఏమిటి కోరాలి నువ్వంటే? నువ్వు ఈ భ్రాంతి ఎట్లా పోవాలో, దీంట్లో నుంచి ఎట్లా తప్పుకోవాలో ఇది కోరాలి. కానీ అక్కడికి పోయి ఏం చేస్తున్నా అంటే ఆ సంసారపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి దానినే అడుగుతున్నారు. ఏ సంసార భ్రాంతిని తొలగించడానికైతే దివ్యత్వం ఆధారపడాలో ఆ సంసార భ్రాంతిని బలపరుచుకునే నిమిత్తము నీవు దాని మీద ఆధారపడుతున్నావు. దాని మీద ఆధారపడి ఏం చేస్తున్నావు అంటే ఇంకా బలపరుచుకుంటున్నావు. నీ ఆ సంసారం అనే భ్రాంతిని బలపరుచుకునే చేస్తున్నావు. అక్కడ ఆ వివాహం చేసేటప్పుడు లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి నీకు వివాహం జరుపుతున్నారు స్త్రీ పురుషులు. అందువలన పెళ్లి కుమారుని కాళ్ళు కడిగి మామగారికి అడుగుతున్నారు. ఆయన ఎవరు అంటే ఇంకా నీకంటే ముందున్నటువంటి ఆ బిడ్డను కన్నటువంటి సీనియర్ లక్ష్మీనారాయణ అంట ఆయన. మీరేమో ఇప్పుడు జూనియర్ లక్ష్మీనారాయణులు. వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకుగా ఉన్నటువంటి వాళ్ళ అల్లుడుగాను ఉన్నటువంటి మళ్ళా ఇప్పుడు కొత్తగా వివాహం చేసుకొని మళ్ళీ సృష్టించడానికి తయారవుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి వివాహ కాలంలో బోధించేదంతా ఏమిటంటే ఈ వ్యామోహాన్ని హరించినటువంటి హరిస్వరూపులు వాళ్ళు అని వారు బోధిస్తున్నారు నీకు అప్పుడు. కానీ నీకు అప్పుడు ఏంటికి అర్థమవుతుంది? అప్పుడు అర్థమయ్యే స్థితి ఉండదు కదా. నాయనా నేను తరించాను, గృహస్థాశ్రమం ద్వారా ఈ హరి ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగాను. సర్వమును హరించేటటువంటి వాడు ఆ హరుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నాను. ఆ హరిహరుల యొక్క స్థితిని నేను అనుభవించాను. కాబట్టి ఆ మార్గంలో నీవు కూడా ప్రయాణం చేయి. ఈ వ్యామోహాన్ని సంహరింపజేసుకో, గురువును ఆశ్రయించు అనే బోధ ద్వారా నిన్ను గృహస్థాశ్రమంలో ప్రవేశపెడుతున్నాను. ఇదంతా నేను కూడా నీలాగే అన్నీ వ్యవహరించి అన్నీ చేశాను, అయిపోయింది నా కథ. కాబట్టి ఏదైతే ఇది ఉందో దీన్ని సంహరించగలిగే, ఈ మోహాన్ని సంహరించగలిగేటువంటి వాడిని ఆశ్రయించు. ఆ విధంగా వ్యవహరించి గృహస్థాశ్రమ ధర్మం లేకపోయి మళ్ళీ గృహస్థుగా ఉంటూనే నువ్వు ఎట్లయితే ఈ మోహాన్ని పోగొట్టుకొని ఆ వ్యామోహాన్ని సంహరింపజేసుకునేటువంటి అటువంటి గురువుని పట్టుకొని దాని ద్వారా నువ్వు పోగొట్టుకో. కానీ మానవులందరూ గృహస్థాశ్రమాన్ని ఏం చేస్తున్నారు? భోగ్య జీవనంగా మార్చుకొని, భోగించడానికి పుట్టినట్టుగా మార్చుకొని జీవించే పద్ధతిగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు మనకి జంతువుకి పెద్ద తేడా ఏముంది? అది వ్యవహరించినట్టే ఇది వ్యవహరిస్తుంది. కాకపోతే అది సంపాదించుకొని కూడబెట్టుకోదు. ఇదేమో కూడబెట్టుకొని మళ్ళీ కావలసినటువంటి తాను లేకపోయినప్పటికీ మళ్ళా కావలసినటువంటి తరాలకు ఉపయోగించుకునే కోసం ప్రయత్నం చేస్తుంది ఇది. కాబట్టి ఏముంది? పెద్ద తేడా ఏముంది? ఎన్నోసార్లు అది పుట్టిపోయింది, మనం కూడా పుట్టిపోయినాం. ఎన్నోసార్లు అది కూడా పుట్టిపోయింది, జంతువు కూడా.
మనం కూడా పుట్టిపోయినాం. అనేక జన్మలు ఎత్తి అమీబా కట్ నుంచి ఇంతకుముందే చెప్పారు కదా, అమీబా దగ్గర నుంచి పుట్టి 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 మానవ జన్మ ఎత్తాం. మరి ఇంకెప్పుడు ఇదే కదా, ఎప్పటికి పుట్టినా ఎన్నిసార్లు పుట్టినా ఎట్లా పోగొట్టుకోవాలి అనేది లేకుండా ఉంటే ఎట్లా? ఎన్నో సార్లు అది పుట్టిపోయింది, మనం పుట్టిపోయింది, పెద్ద తేడా ఏమీ లేదు. మానవుడు చెప్పుకునేటటువంటి వస్త్రధారణ, అలంకార ధారణ, ఇతరత్రా ప్రపంచ వ్యావృత్తి, విస్తృతి, ఇవన్నీ మోహలక్షణాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. ఇవన్నీ మోహాలే. మోహంగా ఇంకా 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 వృద్ధాప్యం వచ్చింది అనుకో, వృద్ధాప్యం ఛాయలు వచ్చినటువంటి ఒక నటీమణి మళ్ళీ 40 కోట్ల రూపాయలు పెట్టి ఓ యవ్వనంగా ఉండే వాళ్ళ శరీరాన్ని మీద ఉన్నటువంటి వాళ్ళు ఏదో అనారోగ్య స్థితిలో ఉంటే వేరే రకమైన వాళ్ళ చర్మాన్ని అంతా తీసి అక్కడక్కడ మళ్ళీ కృత్రిమంగా చర్మాన్ని వేయించుకొని అది మళ్ళీ ముడతలు లేనటువంటి స్థితిలో ఉండే కోసం ఇట్లా రకమైనవన్నీ చేయడం. మళ్ళీ ఆ శరీరం ఏమవుతుంది, ఒకవేళ అవన్నీ ఆపరేషన్ చేసి 40 కోట్లు పెట్టినా ఇది మళ్ళా ఇంకో జన్మెత్తినట్టు ఇంకో 100 ఏళ్ళు ఉంటుందా? మళ్ళీ ఉండేది ఉండదు. ఎంత వ్యామోహం చూడు. ధనం వచ్చిన తర్వాత ధనంతో ఏమైనా చేయొచ్చు అనే వ్యామోహం, దీంతో ఫలాన్ని కొనుక్కుందామనే వ్యామోహం, ఆ వస్తువు కొనుక్కుంటే నాకు ఇంకా అందంగా ఉంటుందనే వ్యామోహం, ఈ వస్తువు కొనుక్కుంటే నాకు ఇంకా మేలనే వ్యామోహం, ఇట్లా రకరకాలైనటువంటి అలంకరణ మీద, వస్త్రధారణ మీద, బట్టల మీద, ప్రపంచం అంతా ప్రపంచ వ్యావృత్తి, విస్తృతి, ఇవన్నీ కూడా మోహం అనే లక్షణాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. కానీ మోహ సంహారకములు కావు అవి. అవన్నీ అనేక రకాల కోరికలు, మోహాన్ని సంహారకములు కావు. అసలు మనసును మదించేటటువంటి మన్మధుడు బలపడుతున్నాడా? మన మనసును మదించేటటువంటి మన్మధుడు బలపడుతున్నాడా? మన్మధుడికి శత్రువైనటువంటి హరుడు బలపడుతున్నాడా? మన్మధునికి శత్రువు ఎవరు? యోగ దీక్షలో ఉండేటువంటి ఈశ్వరుని మీదకి వేసాడట సమ్మోహనాస్త్రాలు. ఆయన భావనలో, ఆయన మనసులో శృంగార కోరికలను ముట్టించడానికి. ఎవరు? మన్మధుడు. ఆయన మూడో కన్ను తెరుస్తానే భస్మం అయిపోయాడు. కాబట్టి మన్మధుడు ఏం చేస్తున్నాడు? మన్మధుడు బలపెడుతున్నాడు కోరికలను కలిగేటట్టు. మనసును మదించేటువంటి మన్మధుడు బలపడుతున్నాడా? నీలేవు మన్మధుడికి శత్రువైనటువంటి హరుడు బలపడుతున్నాడా? హరుడు బలపడితే ఇది లేనటువంటి స్థితి, ఏ కోరికలైతే పుడుతున్నాయో వాటిని హరింపజేసేటువంటి వాడు హరుడు. అంటే హరుడు బలపడాలి. మన లక్ష్యం ఎక్కడ? ఎవరు? హరుడా మన్మధుడా? మనం హరించాలి అని కదా కోరుకుంటాండేది. ఈ హరిస్తే ఈ జన్మ కర్మల నుంచి విడిపోయి ఏదైతే కారణ వస్తువుగా ఉందో వాటిని దాటుకొని ఈ వ్యామోహాలన్నీ పోయి మళ్ళీ కలగడానికి వచ్చే జన్మే వద్దు, దానికి కారణమైనటువంటి బీజాన్ని తొలగించుకొని మళ్ళీ వద్దు ఇంకా అని కావడానికి కదా మన లక్ష్యం. కాబట్టి హరుడు అనేదే మన లక్ష్యం ఉండాలి. కానీ మనం నిరంతరాయంగా ప్రపంచంలో ఏం చేస్తున్నామంటే, ఏది చూస్తే మనసులో కదలికలు కదులుతున్నాయో అది మదనం. మనకు మదనము అంటే ఏంటంటే, ఏది చూస్తే కదలికలు కలుగుతున్నాయో అది మదనం. మదనం చేయటం అంటే దాన్ని మదించడం, చిలకడం. బలమైనటువంటి కదలికలు, వాంఛలు బలపడుతున్నాయి, కొత్తవి మేల్కొంటున్నాయి. మేము రోజు పాల్గొనేటువంటి ఆ కవిత్వ సంఘం ఒకటి ఉంది, దానికి రోజు గంట సేపు కేటాయించాలని గురువు దగ్గర. అది తెలుగు కావ్య మదనం, దానికి పెట్టిన పేరు ఆయన. తెలుగు అనే భాషలో కవిత్వం రాసేటువంటి మదనం, దాన్ని మదించడం మేధస్సుతో అని ఆ గ్రూపుకు పెట్టారు. అది మదనం అంటే ఏంటంటే బలమైనటువంటి కదలికలు, వాంఛలు ఏదైతే కదులుతున్నాయో వాటన్నిటినీ లోపల మదించుకోవడం. కాబట్టి నిరంతరాయంగా మన్మధుని యొక్క ఉదాహరణకు చెప్తున్నాడు. ఇది ప్రపంచంలో ఏం చేస్తున్నట్టే, ఏది చూస్తే మనసులో కదలికలు కదులుతాయో ఆ కదలికలకు సంబంధించినటువంటి మనసు కదిలేదాన్ని మదనము అంటారు. అంటే బలమైన కదలికలు, వాంఛలు బలపడుతున్నాయి. బలమైన కదలికలు, వాంఛల్ని తొలగించుకునే పద్ధతిలో కాకుండా బలపడే పద్ధతిలో పోతున్నారు. మళ్ళా కొత్తవి మేల్కొంటున్నాయి.
అవి కాక మళ్ళా కొత్తవి. తద్వారా ఏమవుతుందంటే వ్యామోహంలో పడుతున్నావు. వ్యామోహ సంహారిణే అనే లక్ష్యం పోయింది. వ్యామోహాన్ని సంహరించమనేటువంటి కోరే లక్ష్యం పోయి లక్ష్యాన్ని సాధించాలనే దృష్టితో ఉండకుండా ఆ వ్యామోహ సంహారిణి అనే లక్ష్యం ఏమిటంటే వ్యామోహాన్ని పోగొట్టుకోవాలనే లక్ష్యం సాధించాలనే దృష్టితో ఉండాలి. మళ్ళా కొత్త కోరికలు పాతవి పోకపోగా మళ్ళా కొత్తవి పుట్టేటువంటి స్థితిలో కాదు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంద జడోపమస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః అనేటువంటి ఆ శ్లోకంలో మరో లైన్. మన గురించి ఎంత బాగా చెప్పారంటే దాంట్లో ఇంతకంటే చెప్పగలిగిన వారు లేరు. ఏమిటట అంటే దేహము ప్రాణము చలాం, నీ దేహాన్ని చూసి మురిసిపోతున్నావు. ఆ ప్రాణం అనే కదలిక లేకపోతే ఈ దేహం ఎక్కడుంది? దేహంలో ఆ ప్రాణం అనే కదలిక వల్లనే చలనమంతా ఉంది. దేహం ప్రాణచలం అంటే నీ దేహాన్ని చూసి మురిసిపోతున్నావు. ఆ ప్రాణం అనేటువంటి కదలిక లేకపోతే ఈ దేహం ఎక్కడ ఏమిటికి దేనికి ఇంక పనిరాదు. అది ప్రాణచలనం అనే కదలిక లేకపోతే ఈ దేహానికి విలువ ఉందా? దేహానికి విలువ ఉందా అని ప్రశ్నించుకోమంటున్నాడు. ఏమైనా విలువ ఉందా? ఏమైనా ప్రాణం పోయిన తర్వాత రోజు అద్దంలో చూస్తున్నప్పుడేమో నా శవాన్ని నేనే చూస్తున్నాను అనుకోవాలి. రోజు అద్దంలో చూసుకున్నప్పుడేమో అట్లా అనుకోరు కదా. ఇంకా ప్రాణం ఉంది కాబట్టి అద్దంలో చూసుకున్నప్పుడేమో నీ శరీరాన్ని ఇంకా బాగా కనపడేకో లేకపోతే ఇంకా ఏమైనా ఆ పద్ధతిలో చూస్తున్నావు. ఏం పద్ధతిలో చూడమంటున్నాడు? రోజు అద్దంలో నా శవాన్ని నేనే చూస్తున్నాను అనుకోవాలి. ఎందుకని అంటే ఆ ప్రాణచలనం ఉడిగిపోతే ఈ దేహమే శవం. ఈ దేహమే కదా. లోపల కోరికలు కోరుతున్నవాడేమో లోపల ఉన్నటువంటి జీవుడుగా ఉన్నాడు. ఆ జీవుడు ఈ శరీరం ఉన్నంత వరకే ఉన్నాడు. శరీరం పోయింది, ప్రాణం పోయిన వెంటనే అది పోయి దాని యొక్క ఏది సంకల్పంలో ఉందో అప్పుడు తనకు దానిని బట్టి మళ్ళా చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను బట్టి అక్కడ ఉపాధి ధరించుకునే పోతుంది. అంతవరకు ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహంతో దీని మీద ఏర్పడిన అభిమానంతో దీని మీద చూస్తున్నావు, దేహాభిమానంతో. కాబట్టి చూసినప్పుడల్లా ఏం మురిసిపోవడం? దేహాన్ని చూసి మురిసిపోతున్నావు. ఆ ప్రాణం లేకపోతే లేనే లేదు, పని అవసరమే, అది పనికే రాదు. రోజు అద్దంలో చూస్తున్నప్పుడు అనుకోవాలట నా శవాన్ని నేనే చూస్తున్నాను. ఆ ప్రాణచలనం ఉడిగిపోతే ఈ దేహమే శవం. ప్రాణచలనం ఉన్నంత వరకే ఈ దేహము, కదలికలు ఉన్నంత వరకే ఈ శరీరం యొక్క ఆకారము, ఆ ఆకారానికి ఒక పేరు, ఆ పేరుతో జీవిస్తున్నటువంటి ఈ దేహం కథ అంతా దాంట్లో ప్రాణం ఉన్నంత వరకే. అంతకంటే దీనికి ఏం విలువ లేదు. కానీ నీ మొదటి వ్యామోహం దేనితో ముడిపడింది అంటే దేహంతో ముడిపడింది. కాబట్టి వ్యామోహం గురించి వివరించడానికి దేహం దగ్గరే మొదలుపెట్టాడు. ముందు మొదటి వ్యామోహం ఏర్పడింది ఏంది? నేననేటువంటి శరీరాన్ని చూసుకొని అది నేననేటువంటి వ్యామోహం ఏర్పడింది. దాంట్లో ఉండే చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా నేనున్నాను అనేదంతా విచారణలో భాగంగా నువ్వు స్థిరపడాల్సినటువంటి అంశం అది. అటు నుంచి మళ్ళీ దాటుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ మొదట ఏం చేస్తున్నారు? మొదటి మోహం అంతా ఇక్కడే ఉంది. దేహం మీద ఏర్పడిన అభిమానమే నేననే శరీరంగా నేనుగా రూపాంతరం చెందుతుంది. నేను అదేను అని. కాబట్టి ఆ దేహం అంటే ఆ దేహంతో ముడిపడి ఉంది. మొదటి వ్యామోహం దేంతో ముడిపడింది అంటే దేహంతో ముడిపడింది. కాబట్టి ఆ వ్యామోహం గురించి వివరించడానికి దేహం దగ్గరే మొదలుపెట్టాడు. వ్యామోహం అంతా వివరించడానికి దేహం దగ్గర మొదలుపెట్టాడు. దేహం అంటే ఏమిటి అసలు? దేహం అంటే ఏంది అసలు? దేహం అంటే ఆ దేహం అనే పదం ఎందుకు వచ్చింది? దహితీతి ఇది దేహ, దేహం యొక్క నిర్వచనం అది. ప్రతిదానికి నిర్వచనము అంటే మనం తెలుగులో ఏమంటాం? నిఘంటువులో పదానికి అర్థము అంటాం. సంస్కృతంలోనేమో
ప్రతి పదానికి నిర్వచనము అంటారు. దాన్ని నిర్వచించిండేది, దాని యొక్క అర్థాన్ని వివరించిండేది. కాబట్టి దాని అర్థం ఏమిటి? దేహము అంటే దహతీతి ఇది దేహ, అంటే దహించబడేది దేహం. దేహాన్ని ఏం చేస్తారు? లాస్ట్కు మంట పెట్టడమో లేకపోతే ఆచారాలు ఆయా ప్రాంతాన్ని బట్టి తీసుకొని పూడ్చిపెట్టడమో చేస్తారు ఆఖరుకు. కాబట్టి దహించబడేది, కాలిపోవడం. ఎప్పుడు కాలిపోతుంది దేహము? నిరంతరాయంగా వైశ్వానరాగ్ని చేత దహింపబడుతుంది. నిరంతరాయంగానేమో వైశ్వానరాగ్ని చేత దహింపబడుతోంది. నీ లోపల పంచాగ్ని స్వరూపం ఉండి అదే అగ్నిపంచకంగా ఉండి అన్ని రకాలుగా పంచభూతాత్మకంగా ఉండే నీ శరీరం లోపల కూడా ఆ పంచభూతాల్లో ఉండే అగ్నిస్వరూపం నీలో ఉంది. లేదా ఆ అగ్నిపంచకం చేతనే నిరంతరాయంగా దహించబడుతోంది. అదే దేహం. దానికే ఆకలి, దప్పులు ఇవన్నీ ఆ శరీరానికే ఉన్నాయి. లోపల ఉండేటువంటి 5 రకాలైనటువంటి దాంట్లో పనిచేస్తున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి దాంట్లోనే ఈ అగ్ని అనేది కూడా ఉంది. ఆ అగ్నేమో నీ యొక్క శరీరానికి, దీనికి కావలసిన కదలికలకు, దీనికి కావలసినటువంటి ఆహారానికి, తద్వారా ప్రాణానికి అన్నిటికీ కలుగుతున్నటువంటి అగ్ని లోపల జరిగేది. శరీరం ప్రాణం లేకుండా అయిపోయింది అనుకో, ఇంకా బాహ్యంగా ఒక కట్టెల మంట పెట్టి ఆ అగ్ని చేతో లేకపోతే భూమి లేకపోతే దాని చేతో దహించబడుతుంది. అక్కడ లేకుండా అయిపోతుంది. కాబట్టి సాంఖ్య విచారణ అంతా కూడా నీ లోపల పంచాగ్ని స్వరూపం ఉంది, అదే అగ్నిపంచకంగా ఉంది. ఆ అగ్ని స్వరూపం నీ లోపల కూడా ఉంది, పంచభూతాల్లో ఉండేదే. ఆ అగ్నిపంచకం చేత నిరంతరాయంగా దహించబడింది ఏదైతే ఉందో అదే దేహం. ఆఖరుగా ఏం చేస్తారు? దహించబడుతుంది లేదా పూడ్చబడుతుంది. కాబట్టి సాంఖ్య విచారణ అంతా అత్యావశ్యకం. సాంఖ్య విచారణ అత్యావశ్యకం. అది తెలియకుండా మొదలుపెట్టి ఎన్ని రకాలుగా నేర్చుకున్నప్పటికీ రూఢి పడాలి అంటే, ఆరూఢత చెందాలి అంటే సాంఖ్య విచారణలో స్వరూపం తెలుసుకుంటే శరీర స్వరూపాన్ని, అట్లాగే బ్రహ్మాండ స్వరూపాన్ని, పంచభూతాలతో కూడినటువంటి దాన్ని. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఆ రెండిట్లో ఉండేటువంటి రెండింటి విచారణ సాంఖ్యం. పిండాండ విచారణ, బ్రహ్మాండ విచారణ. ఇది అత్యంత ఆవశ్యకమని ఎందుకన్నారంటే ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఈ వ్యామోహాలు తొలగడానికి కారణమైనటువంటి ఆ ఆలోచనలన్నీ తర్వాత ఈ ముందు ఈ విచారణ చేసి దీంట్లో ఉన్నటువంటిది ఏది ఉందో అది అసలు తత్వంగా ఉన్నటువంటిది. ఇదంతా కూడా భౌతికంగా ఉన్నటువంటి కేవలం ప్రాణమన్నంతసేపే, లేకపోతే వేస్ట్గా ఒక కట్టి వంటి స్థితిలో ఉన్నటువంటి కాల్చబడి బూడిదైపోయేటువంటిది. కాబట్టి సాంఖ్య విచారణ అత్యావశ్యకం. అది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా కూడా అది స్ఫురించదు. దేహతత్వం అంతా స్ఫురించాలంటే ఇదంతా తెలుసుకోవాలి సాంఖ్యం ద్వారా. కాబట్టి మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువు ఏ వైశ్వానరాగ్ని అయితే ఒక స్థానంలో మాత్రమే ఉండి నన్ను దహిస్తూ ఉన్నప్పుడు అది ఆకలిగా పేరుగాంచిందో, ఆ ఆకలే దేహమంతటా వ్యాపించినప్పుడు మృత్యువైంది. ఆ ఆకలి కలిగి అంతకుముందేమో ఆకలి చేత తీసుకొని మళ్ళీ దాన్ని పచనం చేసి దాన్ని తన శరీరంలోకి ఇముడ్చుకోగలిగి దాని ద్వారా శక్తి పొందే స్థితి అంతా పోయిన తర్వాత ఆ ఆకలి అనేది ఇంకా ఏముంది? ఇంకా అది ఎక్కడైతే ఒకటి తీసుకొని ఆకలితో ఆహారాన్ని తీసుకొని దాన్ని అన్నిటికీ చేర్చేది కూడా పోయింది. చేర్చేది కూడా పోయి అన్నిట్లోనూ ఇంకా ఆకలి ఏర్పడింది. శరీరం అంతా ఏర్పడింది. మిగతా ఉండేటువంటి నరాలలో, మిగతా ఉన్న అన్నిట్లోనూ. కానీ అప్పుడు దానికి పొందేటువంటి శక్తి పోయింది. ఇంకా అప్పుడు ఆహారం పొంది ఆ ఆహారంతో లోపలికి తీసుకున్న దానిని శక్తిగా మలచి అన్ని భాగాలకు అందించేటువంటి శక్తి కోల్పోయింది. ఇంకా అప్పుడు దేహమంతటా ఆకలి వ్యాపించినా ఏమవుతుంది? ఏమీ జరగదు. ఇంకా ఆఖరిలో మృత్యు అవుతుంది. అది అందించలేక, దాన్ని పొందలేక. కాబట్టి మృత్యువు కూడా అగ్నిస్థానమే. కాబట్టి ఈ దేహం అనేది నిరంతరాయంగా దహింపబడుతోంది.
జీవించి ఉన్నప్పుడేమో ఆకలి దప్పులతో దాన్ని అరిగించుకొని మళ్ళీ దాంట్లో పుట్టినటువంటి అగ్నితో మళ్ళీ ఆకలి కలిగి మళ్ళీ అంత ఈ శరీరానికి సంబంధించినవన్నీ దాంట్లో చర్యలుగా ఉన్నాయి. కాబట్టి దేహము అంటే ఏంటంటే దహి అంటే దహించబడేది అనే శబ్దం చేత ప్రారంభించారు. ప్రాణాగ్ని చేత దహించబడుతోంది. ప్రాణం అనేటువంటి అగ్ని ఒకటి ఉంది లోపల. అది ఉంటేనే నిత్యము ఆ ప్రాణం ఉంటే ఆ ప్రాణంతోనే వ్యవహరించి ఆ ప్రాణంతోనే అంతా గాలి పీల్చుకుంటుంది. ఆ ప్రాణంతోనే గాలి పీల్చుకున్న తర్వాత దాని శరీరంలో జరిగే చర్యల వల్ల ఆకలి దప్పులతో అన్నీ కలిగి ఉంటుంది. ఈ ఆకలి గాలి కొడుతున్నామా లేదా అంటే గాలి పీల్చుకుంటున్నామా లేదా? గాలి నిరంతరం పీల్చుకున్నంతసేపే ఈ మిగతా చర్యలన్నీ. ప్రాణం ఉండేది కూడా అంతసేపే. అది లేకుండా అయితే ఏముంది? లేదు. గాలి కొడుతున్నంతసేపు నీ లోపల ఏం జరుగుతోందంటే అగ్ని పుడుతోంది. కొలిమిలోకి అది గాలి ఊపినంతసేపు అది మండుతూ పోతూ ఉంటుంది. ఆపేస్తే కాసేపు కొంత బూడిదై దాంట్లో ఉండి వేడంతా పోతుంది. కాబట్టి ఈ లోపలికి గాలి కొడుతున్నావు. కొలిమిలోకి గాలి కొట్టినట్టు శరీరంలోకి గాలి కొడుతుంటే లోపల ఏం జరుగుతోంది అంటే అగ్ని పుడుతోంది. వైజ్ఞానిక శాస్త్రం చెబుతోంది మైటోకాండ్రియాలో శక్తి విడుదలవుతోంది. ఎలా విడుదలవుతోందంటే కణాలు బద్దలైపోతున్నాయి. అణువిభజన జరుగుతోంది. అయనైజేషన్ జరుగుతోంది. విస్ఫోటనం జరుగుతోంది. లోపల శక్తి విడుదలవుతోంది. ఆ శక్తి విడుదల జరిగినప్పుడల్లా పాత కణాలు నశించి కొత్త కణాలు పుడుతున్నాయి. మళ్ళీ కణ విభజన శాస్త్రంలోకి పోయినాడు ఈయన. మైటోకాండ్రియా అంటే అదే కణ విభజన. ఆ కణాలు కొత్తవి పుట్టడం, ఆ కణాలు అనేకాలుగా విభజన చెందుతూ ఉండడం, కొన్ని నశించడం, మళ్ళీ కొత్త కణాలు పుట్టడం అనేది శరీరంలో నిరంతరము జరిగే ప్రక్రియ. అట్లా ఏ విధంగా ఆ కణాలు అనేటివి విడుదలవుతున్నాయి, ఆ కణాలలో శక్తి విడుదలవుతోంది, మళ్ళీ ఆ కణాలు బద్దలైపోతున్నాయి, మళ్ళీ అణువిభజన జరిగి అయనైజేషన్ అనేది జరుగుతోంది, మళ్ళీ విస్ఫోటనము జరుగుతోంది ఆ కణాల్లో, మళ్ళీ శక్తి విడుదలవుతోంది. ఆ శక్తి విడుదల జరిగినప్పుడల్లానేమో పాత కణాలు నశించి కొత్త శక్తి విడుదలైనప్పుడు పాత కణాలు నశించి కొత్త కణాలు పుడుతూ ఉన్నాయి. పాత కణాలన్నీ నశించి కొత్త కణాలు పుడుతూ ఉంటే నీ చర్మము 7 సంవత్సరాల్లో పూర్తి మారిపోతూ ఉంటుంది. ప్రతి 7 సంవత్సరాలకి ఒక్కొక్క దశారూపాలని మారుతూ ఉంది శరీరం. మొదటి 7, మళ్ళా 7, మళ్ళా 7, 7 కలుపుకుంటూ పోండి. ఒక 7 సంవత్సరాలు ఒకే రకమైనటువంటి రూపకంగా కనబడుతూ ఉంటుందంట ఆ చర్మం పైన ఉన్నటువంటిది. మార్పులన్నీ 7 సంవత్సరాలకు వరుసగా జరుపుకుంటూ పోతుంటాయి. 7 సంవత్సరాల క్రితం చర్మం, అప్పటి చర్మం, ఇప్పటి చర్మము ఒకటే కాదు. 7 సంవత్సరాల్లో 7 కొండలు మారుతూ ఉంటాయి. 7 రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి దాంట్లో. అది సృష్టి ధర్మం. నిరంతరాయ పరిణామశీలం కలది. ఆ సృష్టి ధర్మంగా పోతుంది. నిరంతరాయము దాంట్లో పరిణామం జరుగుతూనే ఉంటుంది. పరిణామం ఆగిపోదు. నిరంతరాయంగా చస్తోంది, నిరంతరాయంగా పుడుతోంది. ఆ శరీరంలో పరిణామం ఏదైతే జరుగుతుందో లోపల కణాలు పుడుతున్నటువంటివి నిరంతరాయంగా పుడుతున్నాయి, కొత్తవి, పాతవి చస్తున్నాయి. ఆ పుట్టడం చచ్చడం అనే చర్య లోపల జరగకపోతే శరీరం వ్యవహారమే లేదు. కొత్త కణాలు ఉద్భవించడం, పాత కణాలు పోవడం రోజు. రక్త కణాలు కూడా అంతే. అన్నీ అట్లే జీవించి మళ్ళీ జీవిత కాలం అంతా ఉండవు. ఎప్పుడు తక్కువైందంటే అప్పుడే డాక్టర్లు నీలో హిమోగ్లోబిన్ తక్కువైంది, ఆ రక్తంలో ఆక్సిజన్ తక్కువైంది, కణాల సంఖ్య తగ్గిపోయింది, ప్లేట్లెట్లు అని అంటారు. ఇటీవల వచ్చినటువంటి కొత్త జబ్బుల్లో డెంగీ జ్వరం లాంటివి వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండాల్సినవి పడిపోతూ ఉంటాయి క్షణాల్లో. ఆ ప్లేట్లెట్లను పెంచడానికి మళ్ళీ ఆ చికిత్స చేస్తుంటారు, కొత్త రక్త కణాలన్నీ ఎక్కించడానికి. ఆ కణాలన్నీ ఎప్పటికప్పుడు విభజన చెంది మళ్ళీ కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి శరీరంలో. ఆ పుట్టడం సావడం అనేది దానిలో నుంచే మొదలైంది. అది నిరంతరం నీ శరీరం బతికే ఉన్నప్పటికీ లోపల ఆ కణాలు పుట్టడం సావడం అనే చర్య నిరంతర పరిణామం జరుగుతుంది శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం. అట్లా పరిణామశీలం గలది. అది నిరంతరాయంగా చస్తోంది, నిరంతరాయంగా లోపల పుడుతోంది. ఈ చావు పుట్టుకల మధ్య దహించబడుతోంది. పోతూ ఉన్న కణాలన్నీ నిరంతరాయంగా దహించబడుతూ ఉన్నాయి.
ఇంకా కణాలు పుట్టేది ఈ కణాలు పోయేది లేకుండా ఉండే స్థితి కలిగేయాలకు ఆఖరిలో ఇదే పోతుంది. ఇంకా దీంట్లో ఇంకా కణాలు పుట్టేది లేదు, కణాలు వచ్చేది లేదు, ఇంకా అంతా నిలిచిపోయినటువంటి స్థితి. ఆ పోయేటువంటి లక్షణం, దహించబడే లక్షణం శరీరం అంతా వ్యాపించింది అనుకో, ఏ రక్త కణాలు అయితే కొద్ది కొద్దిగా పోతున్నాయో అవి మొత్తం శరీరం అంతటా ఉన్నటువంటి కణాలన్నీ పోయినాయి అనుకో, ఇంకా ఆ రోజు లాస్ట్ అన్ని కణాలు మళ్ళీ కొత్త కణాలు పుట్టి మళ్ళీ శక్తిని అందించేటివి లేవు, ఇంకా శక్తిని స్వీకరించేటివి లేవు. స్వీకరించి మళ్ళీ పునరుత్తేజం పొంది ఉన్న కణాలను దహింపజేసి కొత్త కణాలకి శక్తిని ఇచ్చేది లేకుండా అయిపోయింది. శరీరం అంతటా ఉన్నటువంటి కణజాలం అంతటా కణజాలం ఉంది. చర్మంతో సహా సర్వ రక్తం ఎక్కడెక్కడ ప్రసరిస్తుందో అక్కడంతా కణజాలం ఉంది. అన్నీ పోయినాయి. ఇంకా అన్నీ పోయినాయి. ఏమైంది? ఇంకా అంతటా వ్యాపించింది ఆ పోవడం అనేది, ఆ కణజాలం పోవడం అనేది అంతటా వ్యాపిస్తానే ఏ ప్రాణం చేత అయితే దేహం పోషించబడుతుందని అంటున్నారో ఆ ప్రాణమే నేను దహించడానికి కూడా కారణమైంది. కాబట్టి దేహం ప్రాణం అపీంద్రియాన్యపి చలాం. ప్రాణం ఉన్నంత కాలమే ఈ చలనం అనేది కదులుతుంది. ఇంద్రియాలు కదులుతున్నాయంటే దేనివల్ల కదులుతున్నాయంటే ప్రాణశక్తి యొక్క ప్రభావం చేత అవి కదులుతూ ఉన్నాయి. సరిపోయింది. వీటికి పేజీ, ఈ పేజీ కట్ నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గురు తొక్కటాయే. గురువు శిష్యుల సందు గురుతు తానెరిగితే, గురుతు లేకపోయే పరిపూర్ణమాయే. మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము. ఘటము మఠం బాయే, మఠము మఠం బాయే, ఘటము మఠముల సందు నటనాయే. ఘటము మఠముల సందు నటన తానెరిగితే, పడుతారంబుగా బట్ట బయలైపోయే. మంగళము మంగళము. పీఠము పాఠము ఆయే, పాఠము పీఠము ఆయే, పీఠము పాఠము సందు కూటమాయే. పీఠము పాఠము సందు కూటము నెరిగితే, మాట మాయా మాయే మౌన స్థితాయే. మంగళము మంగళము. బోధా శోధాయే, శోధ బోధాయే, బోధా శోధల సందు మేధాయే. బోధ సందు మేధ తానెరిగితే, వాదము లేదాయే మనదంతమాయే. మంగళము మంగళము. ఎరుక మరపు ఆయే, మరపు ఎరుకాయే, ఎరుక మరపుల సందు ఏకమాయే. ఎరుక మరపుల సందు ఏకము నెరిగితే, రహితమాయే ఏమీ లేదాయే. మంగళము మంగళము. మంత్రము తంత్రము ఆయే, తంత్రము మంత్రము ఆయే, మంత్రము తంత్రము సందు మహిమాయే. మంత్రము తంత్రము సందు మహిమ తానెరిగితే, యంత్రము లేదాయే ఎప్పుడు బయలాయే. మంగళము మంగళము. యోగి భోగి ఆయే, భోగి యోగి ఆయే, యోగి భోగిల సందు ఉద్యోగమాయే. యోగి భోగిల సందు ఉద్యోగమెరిగితే, త్యాగము లేదాయే తత్వమైపోయే. మంగళము మంగళము.
శంకా సమ్మతి యాయే సమ్మతి శంకాయే శంకా సమ్మతి సంధు అంకితమాయే శంకా సమ్మతి సంధు అంకిత మెరిగితే వెంకటేశ్వరుడాయే వేదాంతమాయే మంగళము మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి భక్తమాకి జై జై గురు